ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. తెలంగాణ అచీవ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ అ జోక్. ఒక రాష్ట్రం నేను ఉద్యమం టేకప్ చేసినట్టు అందరూ నన్ను వెటకారంగా మాట్లాడేవారు. ఈవిడ ఒక మహిళ, ఈవిడ తీసుకొస్తుంది, ఈవిడ కొట్లాడుతుంది, ఈవిడికి అవసరమా, సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉండడం ఎందుకు ఈవిడికి అన్నీ అన్నారు. అన్ని మాటలు పడ్డాను, నేనేం పట్టించుకోలేదు. నేను అనుకుంది సాధించాను. అనుకునేవాళ్ళు అనుకుంటారు. ఏ టైంకి మన బుర్ర ఏ రకంగా ఆలోచించాలో ఆ బుర్ర ఆ ఆలోచన దేవుడు డెఫినెట్గా ఇస్తాడు. క్రిమినల్గా ఉండే పాలిటిక్స్ చేయక్కర్లేదమ్మా, మంచిగా కూడా పాలిటిక్స్ చేయొచ్చు. ఇప్పుడు కేసీఆర్ బుర్ర అయితే మాకొద్దు, ఎవడో కోరుకోడు. సూర్యకాంతం గారి క్యారెక్టర్ చూసి అమ్మో సూర్యకాంతం గారు అని భయపడేవాళ్ళం, కానీ నిజంగా వాడు చాలా మంచివాడు తెలుసా మీకు. అవును, సినిమా పాత్ర అలాగుంటుంది. సో ఆవిడ పేరు కూడా పెట్టేవారు కాదంటే చాలామంది పుట్టినవాడికి సూర్యకాంత్ భయం అంటే. బట్ ఆవిడ అంత బంగారం అసలు. నేను నాతో పనిచేశారు ఆవిడ, మంచిగా వండర్ఫుల్. ఆవిడ కానీ నిర్మలమ్మ గారు కానీ ఎంత మంచివాళ్ళు వాళ్ళు. సో కొంత మన సినిమా పాత్రలు చూసి భయపడతాం, కానీ కేసీఆర్ ప్రత్యక్షంగా చూసి భయపడతాం. అంటే అంత భయంకరమైన క్యారెక్టర్ కాబట్టి ఆయనలా వద్దమ్మ, ఇలాంటి పాలిటిక్స్ చేయక్కర్లేదు. చక్కగా పాలిటిక్స్ చేయొచ్చు, మనం అనుకున్నది ఇంకా బెటర్గా చేయొచ్చు, ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయొచ్చు. అదే మ్యామ్ నా ఉద్దేశం కూడా అంటే 100% చేయొచ్చు. నేను ఎంతకాలం మరి మంచిగా అనుకునేది చేశాను, ఫ్యూచర్లో కూడా అదే మంచిగా చేస్తాను నేను. తెలంగాణకు సంబంధించి ఇన్ కేస్ కమింగ్ ఫ్యూచర్లో మీరు కూడా వన్ ఆఫ్ ది అధికార పార్టీ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే మీ ఉద్దేశ ప్రకారం తెలంగాణకి ఏమేం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నా తెలంగాణ, ఐ లవ్ తెలంగాణ, డెవలప్ అవ్వాలి. చాలా ఉన్నాయి సమస్యలు, ఇంతకుముందు తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువ ఉంది. ఇప్పుడు రోజు రోజుకి ప్రజలు కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు, బెటర్మెంట్ లేదు లైఫ్. సో దీన్ని బెటర్మెంట్ చేయాలంటే ఒక నేషనల్ పార్టీ వల్లే అవుతుంది. అది వాళ్ళ బీజేపీకి సాధ్యం అవుతుంది. మోడీ గారు ఇంకా మంచి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. సో మేమందరం డెఫినెట్గా వెళ్ళి మోడీ గారితో చెప్తాం, మాకు ఇది కావాలని మేము అడిగి తీసుకుంటాం. మేము మా తెలంగాణకి ఇస్తారు ఆయన. ఇప్పుడు మొత్తం భారతదేశానికే వ్యాక్సిన్లే ఫ్రీగా ఇస్తున్నారు, రైస్ ఫ్రీగా ఇస్తున్నారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. బేటీ పడావో బేటీ బచావో ఇలాగ ఎన్ని, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి. మహిళలకు కూడా, గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఖర్చు అంతా భరిస్తుంది. డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలకి వాళ్ళ పౌష్టికాహారం కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, వాళ్ళకి ఏం కావాలో ఆ సదుపాయాలన్నీ ఇస్తుంది. సో చాలా చేస్తుంది బీజేపీ. వాళ్ళ ఎందుకు చేతి మా తెలంగాణకి డెఫినెట్గా చేస్తుంది. మేము అడిగి తెచ్చుకుంటాం. మేము మోడీ గారు మాకు ఇది కావాలి. రేపు దేవుడి దయ వల్ల బీజేపీ తెలంగాణలో వచ్చిందనుకోండి, నిజంగా ప్రజల కష్టాలు తీరినట్టే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఊరుకోం, మేము కొట్లాడైనా తెచ్చుకుంటాం. బట్ కొట్లాడాల్సిన అవసరం కూడా లేదు. డెఫినెట్గా ఈ సమస్య ఉందంటే మోడీ గారు డెఫినెట్గా చేస్తారు. ఆయన ఇచ్చారు స్మార్ట్ సిటీ అని వరంగల్కి ఇస్తే చేజార్చుకున్నాడు ఈయన కేసీఆర్, ఉపయోగించుకోలేదు. ఎయిర్పోర్ట్లో ఇస్తే అక్కడ మామనూరులో వరంగల్లో ఇంతకుముందు ఉండేది, దానికి ల్యాండ్ ఇవ్వండి ఎయిర్పోర్ట్ ఇస్తారంటే అది కూడా చేయలే. అంటే ఎంత కేర్లెస్. సో ఇలాంటి వాళ్ళకు వద్దు, మాకు మా బీజేపీ వస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది, 100% డెవలప్ అవుతుంది అన్నది నా నమ్మకం. తెలంగాణ అచీవ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ అ జోక్. ఒక రాష్ట్రం నేను ఉద్యమం టేకప్ చేసినట్టు అందరూ నన్ను వెటకారంగా మాట్లాడేవారు. ఈవిడ ఒక మహిళ, ఈవిడ తీసుకొస్తుంది, ఈవిడ కొట్లాడుతుంది, ఈవిడికి అవసరమా, సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉండడం ఎందుకు ఈవిడికి అన్నీ అన్నారు. అన్ని మాటలు పడ్డాను, నేనేం పట్టించుకోలేదు. నేను అనుకుంది సాధించాను. అనుకునేవాళ్ళు అనుకుంటారు. ఏ టైంకి మన బుర్ర ఏ రకంగా ఆలోచించాలో ఆ బుర్ర ఆ ఆలోచన దేవుడు డెఫినెట్గా ఇస్తాడు. క్రిమినల్గా ఉండే పాలిటిక్స్ చేయక్కర్లేదమ్మా, మంచిగా కూడా పాలిటిక్స్ చేయొచ్చు. ఇప్పుడు కేసీఆర్ బుర్ర అయితే మాకొద్దు, ఎవడో కోరుకోడు. సూర్యకాంతం గారి క్యారెక్టర్ చూసి అమ్మో సూర్యకాంతం గారు అని భయపడేవాళ్ళం, కానీ నిజంగా వాడు చాలా మంచివాడు తెలుసా మీకు. అవును, సినిమా పాత్ర అలాగుంటుంది.
సో ఆవిడ పేరు కూడా పెట్టేవారు కాదంట చాలామంది పుట్టినోళ్ళకి. సూర్యకాంత్ ఇంక భయం అంటే బట్ ఆవిడ అంత బంగారం అసలు. నేను నాతో పనిచేశారు ఆవిడ, వండర్ఫుల్ ఆవిడ కానీ నిర్మలమ్మ గారు కానీ ఎంత మంచివాళ్ళు వాళ్ళు. సో కొంత మన సినిమా పాత్రలు చూసి భయపడతాం, కానీ కేసీఆర్ ప్రత్యక్షంగా చూసి భయపడుతున్నాం. అంటే అంత భయంకరమైన క్యారెక్టర్ కాబట్టి ఆయనలా వద్దమ్మ, ఇలాంటి పాలిటిక్స్ చేయక్కర్లేదు. చక్కగా పాలిటిక్స్ చేయొచ్చు, మనం అనుకున్నది ఇంకా బెటర్గా చేయొచ్చు, ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయొచ్చు. అదే మ్యామ్ నా ఉద్దేశం కూడా అంటే 100% చేయొచ్చు. నేను ఎంతకాలం మరి మంచిగా అనుకునేది చేశాను, ఫ్యూచర్లో కూడా అదే మంచిగా చేస్తాను నేను. తెలంగాణకు సంబంధించి ఇన్ కేస్ కమింగ్ ఫ్యూచర్లో మీరు కూడా వన్ ఆఫ్ ది అధికార పార్టీ బీజేపీ కనుక అధికారానికి వస్తే మీ ఉద్దేశ ప్రకారం తెలంగాణకి ఏమేం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నా తెలంగాణ, ఐ లవ్ తెలంగాణ, డెవలప్ అవ్వాలి. చాలా ఉన్నాయి సమస్యలు, ఇంతకుముందు తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువ ఉంది. ఇప్పుడు రోజు రోజుకి ప్రజలు కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు, బెటర్మెంట్ లేదు లైఫ్. సో దీన్ని బెటర్మెంట్ చేయాలంటే ఒక నేషనల్ పార్టీ వల్లే అవుతుంది. అది వాళ్ళ బీజేపీకి సాధ్యం అవుతుంది. మోడీ గారు ఇంకా మంచి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. సో మేమందరం డెఫినెట్గా వెళ్ళి మోడీ గారితో చెప్తాం, మాకు ఇది కావాలని మేము అడిగి తీసుకుంటాం. మేము మా తెలంగాణకి ఇస్తారు ఆయన. ఇప్పుడు మొత్తం భారతదేశానికే వ్యాక్సిన్లే ఫ్రీగా ఇస్తున్నారు, రైస్ ఫ్రీగా ఇస్తున్నారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. బేటీ పడావో బేటీ బచావో ఇలాగ ఎన్ని, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి. మహిళలకు కూడా, గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఖర్చు అంతా భరిస్తుంది. డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలకి వాళ్ళు పౌష్టికాహారం కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, వాళ్ళకి ఏం కావాలో ఆ సదుపాయాలన్నీ ఇస్తుంది. సో చాలా చేస్తుంది బీజేపీ. వాళ్ళ ఎందుకు చేతి మా తెలంగాణకి డెఫినెట్గా చేస్తుంది. మేము అడిగి తెచ్చుకుంటాం. మేము మోడీ గారు మాకు ఇది కావాలి. రేపు దేవుడి దయ వల్ల బీజేపీ తెలంగాణలో వచ్చిందనుకోండి, నిజంగా ప్రజల కష్టాలు తీరినట్టే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఊరుకోం, మేము కొట్లాడైనా తెచ్చుకుంటాం. బట్ కొట్లాడాల్సిన అవసరం కూడా లేదు. డెఫినెట్గా ఈ సమస్య ఉందంటే మోడీ గారు డెఫినెట్గా చేస్తారు. ఆయన ఇచ్చారు స్మార్ట్ సిటీ అని వరంగల్కి ఇస్తే చేజార్చుకున్నాడు ఈయన కేసీఆర్, ఉపయోగించుకోలేదు. ఎయిర్పోర్ట్లో ఇస్తే అక్కడ మామనూరులో వరంగల్లో ఇంతకుముందు ఉండేది, దానికి ల్యాండ్ ఇవ్వండి ఎయిర్పోర్ట్ ఇస్తారంటే అది కూడా చేయలే. అంటే ఎంత కేర్లెస్. సో ఇలాంటి వాళ్ళకు వద్దు, మాకు మా బీజేపీ వస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది, 100% డెవలప్ అవుతుంది అన్నది నా నమ్మకం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు